బ్రో బ్రో ఏడిపించేశారు బ్రో మొత్తం ఏడిపించేశారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపి ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూశారు కదా. ఆ వీడియోను ఫుల్ స్క్రీన్తో మరియు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో అయితే చూసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడికి వెళ్ళి అయితే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఫుల్ వీడియో అయితే చూడండి. సో అలాంటి వీడియో మన మొబైల్లో మన ఫొటోస్ పెట్టుకొని ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను. సో మీరు ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే మీకు మాత్రం అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. అలక్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ సేకేవ్ లింక్స్ అయితే పెడతాను. ప్రెసెట్ లింక్స్ అండ్ XML లింక్స్ రెండు అయితే పెడతాను. మీకు ఏది ఇష్టం, ఏది ఇంపుట్ అయితే అది ఇంపుట్ చేసుకోండి. సో ఇంపుట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఉంటుంది కదా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. లిరిక్స్ని అయితే ఏం చేయకండి, నేనైతే అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే లైగర్ మూవీ చూశారు కదా, లైగర్ మూవీ హీరోయిన్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అనన్య పాండేది. మీకు కూడా ఫొటోస్ కావాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అయితే పెడతాను. మీరైతే జాయిన్ అయ్యి ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు మూవీ చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఎందుకంటే మీ ఒపీనియన్ ఎలా ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే అనన్య పాండ్యా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవాలి. 3 డాట్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేయాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఇలానే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే నీట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెక్యూర్డ్ ప్రెజెంట్ అయితే ఉంటుంది. XML లింక్ అండ్ XML లింక్ ప్రెజెంట్ లింక్స్ రెండు అయితే ఉంటాయి. మీకు ఏది ఇంపోర్ట్ అయితే అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, దీని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడికి అయితే వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ ఫొటోస్కి యాడ్ చేయమంటానో వాటికి మాత్రం యాడ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేయండి. మీకు తెలుసు కదా ఎలా యాడ్ చేయాలో. ఫోటో పైన ట్యాప్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే అవుతుంది. మళ్ళీ ఒక ఫోటో అయితే వదిలేసి మళ్ళీ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. సో ఇలా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే ఫస్ట్ సెకండ్ అయితే పేస్ట్ అయితే చేయండి. మీకు వీడియో అర్థమైంది కదా. ఒక ఫోటో వదిలేది ఒక ఫోటోకి అయితే యాడ్ చేయాలి, అంతే. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని అయితే కాపీ అయితే చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని ఇందాక మనం ఫొటోస్ అయితే వదిలేసినాం కదా, వాటికైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీనికి యాడ్ చేసినాం, ఈ ఫోటోకి అయితే వదిలేసినాం కాబట్టి దీనికైతే యాడ్ చేయాలి. మళ్ళీ ఫోటో వదిలేసి ఈ ఫోటో ఇలా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఇందాక వదిలేసిన ఫొటోస్కి అన్నింటికి పేస్ట్ అయితే చేసుకోండి. సో మీకు వీడియో అర్థమైంది కదా. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే యాడ్ చేయాలి, అంతే, సింపుల్. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి సెక్యూరిటీ అయితే ఓపెన్ చేయండి.
ఇక్కడ ఒక 6 లేయర్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే వేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారమార్ పక్కన ఒక బాక్స్ సింబల్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ కాపీ 6 లేయర్స్ అనేది కదా, దీని అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే ఎఫెక్ట్స్ అన్నీ లేయర్స్ అన్నీ కాపీ అయితే అవుతాయి. ఇక్కడ వచ్చి ఇప్పుడైతే ఇక్కడ పేస్ట్ అయితే చేద్దాం. పేస్ట్ 6 లేయర్స్. సారీ, ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడి నుంచి అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆ లిరిక్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఓకేనా, ఇదైతే ఎండ్ వరకు అయితే కరెక్ట్ అయితే పెట్టాను. సో మీరు అయితే ఏం చేయకండి దీన్ని. సో ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.